మీ జీవితంలో దేవుడి యొక్క సహాయం మీకు కావాలంటే ఆయన వాక్యాన్ని చదవండి, ఆయన సత్యాన్ని గ్రహించండి. ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానమును దేవుడు మీకు ఇచ్చినప్పుడు దాన్ని మీరు చేపట్టేందుకు ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఒక మాట 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. దాంట్లో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానములన్నీ అందరికీ ఇవ్వబడలేదు. ఇక్కడే కిట్టుకుంది. దేవుడి ప్రామిసెస్ అన్ని కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి? క్రీస్తులో ఉన్నటువంటి వారికి. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందారో అలాంటి క్రైస్తవులకు దేవుడు వాగ్దానం చేశాడు. మీరు దాన్ని అనుభవించాలంటే మీరు క్రీస్తులో ఉండాలి. అంటే మీరు క్రీస్తులో ఉండి క్రీస్తు వాక్యానుసారంగా నడుచుకుంటే ఆయన వాగ్దానాలన్నీ కూడా మీకు నిశ్చయముగా జరుగుతాయని బైబిల్ చెప్తోంది. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. హెబ్రీ 6వ అధ్యాయము 13, 11, 12 వచనాలు మీరు చదువుకొని, తెలుగులో 11, 12 వచనాల్లో మనకి ఇది కనిపిస్తుంది. మనము దేవుని వాగ్దానములను ఏ ప్రకారము స్వతంత్రించుకోవాలో అక్కడ రాయబడింది. ఏ ప్రకారము స్వతంత్రించుకోవాలి? విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకోవాలని బైబిల్ చెప్తోంది. సో ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు కనుక మనం ఆయన యందు పూర్ణ నమ్మికను ఉంచాలి. రెండవది, ఆ విశ్వాసంలో రెండవ కోణం ఏంటంటే విధేయత. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన మూడవ లక్షణం ఏంటంటే సహనం. ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు కనుక ఏం చేయాలి? నేను చింతించకూడదు. ఎంతో మంది క్రైస్తవులు రాత్రులు నిద్రపోరు. ఎందుకంటే చింత. అలా చేసినప్పుడు దేవుడిని మనము అవమానం పాలు చేసినట్టు. మనం ఆయన్ని నమ్మితే నన్ను పుట్టించిన వాడు, నన్ను పోషించిన వాడు, నన్ను ప్రాణాలతో ఉంచిన వాడు నాకు పత్నినో పతినో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చెయ్యును అని బైబిల్ చెప్తోంది. ఆదమరిచి నిద్రపోయినప్పుడు ఆయన కోసం అందమైన భార్యను దేవుడు తయారు చేసి ముందు నిలబెట్టినప్పుడు ఆదాము ఆమెను చూడగానే యాహూ అన్నాడంట. నీకు కూడా అలాంటి యాహూ మూమెంట్ దేవుడు ఇస్తాడు. కానీ దానికన్నా ముందే అమ్మో కుయ్యో మొర్రో అని నువ్వు అంటుంటే నీ లైఫ్ అంతా దుర్భరంగానే ఉంటుంది. దేవుడి యొక్క మాట నమ్మదగినది. ఆయన ఇచ్చినటువంటి మాటను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అనేది మనం మర్చిపోవద్దు. చైనా దేశంలోనే కొంతమంది సువార్త పరిచారకులు సువార్త పరిచయం చేయడానికి పోతూ ఒక పేద రైతును కూడా వెంట రమ్మన్నారు. ఆయన కూడా మంచిగా పాడగలడు, అప్పుడప్పుడు వాక్యం చెప్తాడు కనుక నువ్వు కూడా వెంటరా, ఎక్కడైనా నిన్ను కూడా వాడుకుంటావంటే నేను ఇంకా గోధుమలు నాటలేదు అన్నాడు. నీ గోధుమలు కాదు, అవి దేవుని గోధుమలు, ఆయన నాటాల్సిన టైంలో నాటిస్తాడు అనేటువంటి తలంపు ఆ టైంలో ఆ యొక్క రైతుకు రాగానే పనిని పక్కన పాడేసి వాళ్ళతో వెళ్ళిపోయాడు. అనేక స్థలాలకు వెళ్ళి వాళ్ళు మంచి విత్తనాన్ని విత్తారు. మంచి విత్తనం అంటే ఏంటో తెలుసు కదా? వాక్యం. గోధుమలు విత్తనం మానేసి మంచి విత్తనాన్ని విత్తాడు. చాలా మంది రక్షింపబడ్డారు, చాలా చక్కగా పనులు జరుగుతున్నాయి. కొంత విరామం వచ్చినప్పుడు ఈయన ఇంటికి పంపించారు, నీ భార్య బిడ్డల్ని చూసుకొని ఒకసారి పొలం చూసుకొని రమ్మని. ఆయన తన ఊరికి వచ్చి తన పొలం దగ్గరికి రాగానే ఆయన ఒక్కడి పొలం నేలగానే ఉంది. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ గోధుమలు చక్కగా పెరుగుతున్నాయి. అవి చూడగానే ఈయన హృదయం చివుక్కుమంది. వాళ్ళు వేసుకున్నారు పంట, నేను వేసుకోలేకపోయాను, అందుకని నాకు ఇట్లాంటి పరిస్థితి అనుకున్నాడు. కానీ మళ్ళా వెంటనే ఆయనకు తలంపు వచ్చింది, నీ పరలోకమందున్న తండ్రి నిన్ను గురించి చింతిస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. నీవు నీ భార్య బిడ్డల్ని పరామర్శించి నీవు చేయాల్సిన పని చేయంటే అప్పుడు ఆయన విత్తనాన్ని విత్తేసి మరలా సువార్త ప్రచారానికి వెళ్ళిపోయాడు. మళ్ళా మంచి విత్తనం విత్తుతున్నాడు. కొంతకాలము వర్షం రాలేదు. ఆ తరువాత ఏం జరిగింది? అంతవరకు పైకొచ్చినటువంటి పక్కవారి పొలాలు వర్షం రాకపోయేసరికి ఎండిపోవడం మొదలుపెట్టింది. ఈయన విత్తనం విత్తాడు, నీరు పోసాడు, కానీ వర్షం రాలేదు కనుక ఆ విత్తనం బయటికి రాలేదు. కానీ కొన్ని మాసాల తర్వాత వారి పంట 3 అంతలు ఎండిపోయింది. అప్పుడు వర్షం పడేసరికి ఈయన మొలకలు బయటకు వచ్చాయి. ఆయన ప్రచారం అంతా ముగిసి వెనక్కి రాగానే వారి పంట కేవలం 25% చేతికి వస్తే ఈయన పంట డబుల్ బ్లెస్సింగ్ ఇంటికి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. మొదట ఎగతాళి చేశారు, కానీ ఈసారి ఏం చెప్పారు తెలుసా? నెక్స్ట్ టైం మీరు పంట ఎప్పుడు వేస్తారో చెప్పండి, మేము కూడా అప్పుడే వేస్తాం అన్నారంట. నెక్స్ట్ టైము మేము టైం వేస్ట్ చేసుకోం, ఇంకా మీరు ఎప్పుడు వేస్తారో చెప్పండి, అప్పుడు మేము కూడా వేస్తాం. ఎందుకంటే మీ మీద దేవుడి దీవెన ఉంది. మీరు వేసిన పంట ఎండిపోదు. దేవుడి పని చేసినటువంటి వాడు, దేవుడి మాట నమ్ముకుని నయవంచనకు గురైనటువంటి వాడు ఎవ్వడు లేడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మాటిచ్చి తప్పడు. మూడవది, ఫెయిత్ఫుల్ ఇన్ శాంక్టిఫికేషన్, అంటే మనల్ని పరిశుద్ధ పరచుటలో ఆయన కన్నా నమ్మకమైనటువంటి వాడు మరొకడు లేడు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి మనం చూద్దాం. సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును
మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడపడును గాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చెయ్యును అని రాయబడింది. దేవుడు తన ప్రజలను మరి ఆయన పరిశుద్ధుడు గనుక వారు కూడా పరిశుద్ధులు అవ్వాలని వారిని పరిశుద్ధతకు పిలిచాడు. వారిని యేసు రక్తములో కడిగి పరిశుద్ధ పరిచాడు. వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు. వారికి పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు. వారిని పరిశుద్ధ సంఘములో పాలి భాగస్తులుగా చేశాడు. అలాంటి దేవుడు వారిని 3 విషయాల్లో పరిశుద్ధ పరుస్తాడంట. శరీరం విషయంలో, మరి తెలుగు బైబిల్లో శరీరము, జీవము, ఆత్మ అని ఉంటుంది. ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అంటే మన ఆత్మ, మన హృదయము, మన దేహము, 3 కూడా మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మామూలుగా ఈ పరిశుద్ధత గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు నేను తప్పకుండా అన్య మతాల గురించి ఆలోచించకుండా ఉండలేను. అన్య మతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధత, మామూలుగా మతం ఇచ్చేటువంటి పరిశుద్ధత ఏంటో తెలుసా? తెలుగులో ఒక మాట అంటారు, పైన పటారం లోన లొటారం అంటారు. అంటే పైకి మనం పరిశుద్ధంగా ఉండొచ్చు. మా బంధువులు మడిగట్టుకొని స్నానం చేసేవారు. చలికాలం 4 గంటలకి, ఉదయం 4 గంటలకు తడిగుడ్డు వేసుకొని మడిగట్టుకొని స్నానం చేసేవారు. గుడికి పోయి మొక్కేవారు. మరి నమాజ్ చేసేవాళ్ళు నమాజ్ చేసుకుంటారు. జైన్లు జైన్ మందిరికి వెళ్తారు. ఎన్నో రకాలుగా చేస్తారు. నా స్నేహితుడు ఉండేవాడు, ఒక బ్రాహ్మణుడు, చాలా మరి సన్నిహితమైనటువంటి స్నేహితుడు. ఆయన ప్రతి వారం తప్పకుండా ఉపవాసం ఉండేవాడు, మడిగట్టుకొని స్నానం చేసేవాడు, అన్ని చేసేవాడు. కానీ ఆయనకు ఒక బలహీనత ఉండేది, సిగరెట్ తాగేవాడు బాగా. అప్పుడప్పుడు విస్కీ బ్రాండీ తాగేవాడు. వాడికి ఎంత బలహీనత అంటే గుడి దగ్గరికి వచ్చే వరకు పఫ్ లాగుతాడు. ఆ గుడి ముందు నిలబడి కూడా ఉఫ్ఫు 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 కిందేసి తొక్కి 2 చంపకాయలు కొట్టుకొని లోపలికి పోతాడు, దండం పెడతాడు, మళ్ళా బయటకు వచ్చి మళ్ళా బలాదూరుగా పెట్టదీస్తాడు, సిగరెట్ తీస్తాడు, నోట్లో వేస్తాడు, లైటర్ వెలిగించుకొని నడుగుతాడు. నా ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడి దగ్గరికి వస్తున్నావు, దేవుడి ముందుకు పోతున్నప్పుడు దాన్ని మానుతున్నావు, బయటకు వచ్చి మరలా అదే పని చేస్తున్నావు. అంటే కేవలము ఆయన ముందు 2 నిమిషాలు 4 నిమిషాలు నువ్వు ఉండి లెంపలేసుకున్న టైంలోనే భక్త, అప్పుడే పరిశుద్ధత. మిగతా టైం అంతా, జీవితం అంతా అపవిత్రంగా ఉన్నా పర్వాలేదు అంటే వాడి దగ్గర జవాబు లేదు. సో మతం ఏం చేస్తుంది? మన పై విషయాలను కడుగుతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? మన ఆత్మను, మన హృదయాన్ని, మన మనస్సును, మన దేహాన్ని పవిత్రపరుస్తాడు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. నాకు ఒక విషయం తెలుసు, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా బ్రతకడం సులువైనటువంటి పని కాదు అని. ఈ అపవిత్రమైనటువంటి లోకంలో పవిత్రంగా జీవించడం సులువైనటువంటి పని కాదు అని. ఈ అవినీతితో నిండిపోయినటువంటి ప్రపంచంలో నీతితో బ్రతకడం సులువైనటువంటి పని కాదు అని. ఈ వంకర లోకంలో స్ట్రైట్ గా బ్రతకడం సులువైనటువంటి పని కాదు అని. ఇది ఎలా ఉన్నప్పటికీ మన దేవుడు పరిశుద్ధత కలిగి పరిశుద్ధపరచువాడు మనతో ఉన్నప్పుడు ఆయన్ని కంసలివాడు అంటారు బైబిల్లో. దేవుణ్ణి ఏమంటారు? కంసలివాడు అంటారు. ఎందుకని? కంసలివాడు ఏం చేస్తాడు? బంగారాన్ని తీసుకొని అగ్నిలో కాలుస్తాడు. ఎందుకు కాలుస్తాడు? దాంట్లో ఉన్నటువంటి వేస్ట్, కలుషితమైనవన్నీ కూడా కరిగిపోయి అది శుద్ధ సువర్ణములాగా బయటికి రావడానికి. సో దేవుడు నిన్ను నన్ను తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు, ఆయన మనల్ని చెక్కడం మొదలుపెట్టినప్పుడు మన ఆత్మ, జీవము, శరీరములో అన్నింటిలో కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధపరిచే విషయంలో ఆయన మాత్రం నమ్మదగిన వాడిగా ఉంటాడు. నీవు ఆయనతో సహకరించినా సహకరించకపోయినా, నీవు ఆయనకు లోబడినా లోబడకపోయినా, కొన్నిసార్లు నీవు విధేయతతో నడవచ్చు, కొన్నిసార్లు నీకే విసుగు రావచ్చు. వాక్యం చదివినప్పుడు విన్నప్పుడు, అబ్బా దేవుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు, దేవుడు ఎందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు, దేవుడు లాగా నేను ఎక్కడ ఉండగలను, యేసు ప్రభు అంటే దేవుడి కుమారుడు, అది ఆయనకు చాతనైంది, నాకెక్కడ చాతనవుతుంది, నేను బలహీనుణ్ణి, నేను బుద్ధిహీనుణ్ణి, నేను భ్రష్టుణ్ణి అని మనం ఎన్నో డైలాగులు కొడతాం. ఎన్ని కొట్టి మనం దేవుడి మీద ఆయాసపడినా కూడా దేవుడు మాత్రం మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో నమ్మదగిన వాడు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీర్లు తయారవుతారు, మెడికల్ కాలేజెస్లో డాక్టర్లు తయారవుతారు, బిఎడ్ కాలేజెస్లో టీచర్లు తయారవుతారు, ఆర్మీ కాలేజెస్లో సోల్జర్లు తయారవుతారు, అండ్ దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘంలో సెయింట్స్ తయారవుతారు, పరిశుద్ధులు తయారవుతారు. ఆ పరిశుద్ధపరిచేటువంటి కార్యక్రమాన్ని, పరిక్రమను ఎవ్వరూ చేపట్టలేరు. దేవుడు ఒక్కడే ఆ పని చేస్తాడు. సో ఆయన నమ్మకంగా, నీవు గ్రహించినా గ్రహించకపోయినా, నీ లైఫ్లో దేవుడికి నీవు అనుమతినిస్తే ఆయన నీ లైఫ్ని నీకు తెలియకుండా మార్చేస్తుంటాడు, లోపల మార్చేస్తాడు. నేను తీసుకొని రాలేదు, మర్చిపోయాను. ఒక స్పంజిని పట్టుకొని మురికి నీటిలో వేస్తాం, ఏమవుతుంది? స్పంజికి ఒక లక్షణం ఉంది, పీల్చేస్తుంది. మీరు మురికి నీటిలో, డర్టీ వాటర్లో దాన్ని వేస్తే అది పీల్చుకుంటుంది. అదే స్పంజిని మీరు సెంట్ నీళ్ళలో వేస్తే, సెంట్ వాటర్లో వేస్తే పీల్చుకుంటుంది.
సో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం మురికి మనుషులుగానే ఉంటాం. కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా ఎప్పుడు సోక్ చేసి పెడతాడు. అంటే మనల్ని నింపుతాడు. నింపడంతో మనలో ఉన్నటువంటిది అంతటిని తొలగించి మనల్ని పరిశుద్ధమైనటువంటి మనుషులుగా జీవింపచేస్తాడు. దాంట్లో ఆయన నమ్మదగినటువంటి వాడు అని బైబిల్లో మనం గమనిస్తాం. ఆయన మన హృదయంలో కోరికలను మార్చేస్తాడు. మనం మురికిని ఒకప్పుడు ప్రేమించాము, ఇప్పుడు వాటిని అసహించుకునేటట్టు మనల్ని తయారు చేస్తాడు. అప్పుడు మనం దేవుని యొక్క హృదయానుసారులమైనటువంటి మనుషులంగా మారుతాం. కేవలం ఆయన పేరు ధరించడమే కాదు, ఆయన పోలికను కూడా మనం ధరించేటువంటి స్థితిలోనికి దేవుడి చేత మనం తీసుకొని రాబడతాం. 4వ విషయం ఏంటంటే ఫెయిత్ఫుల్ ఇన్ టెంప్టేషన్. చాలా మంది శోధించబడినప్పుడు సహాయం కొరకు వారు వెతుకుతారు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారి కొరకే ప్రభు ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాట 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో రాయించాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అని అక్కడ రాశాడు. సో దేవుడు ఏం చేస్తాడంట, మనము శోధింపబడతాం. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది క్రైస్తవులకు కూడా తెలియని విషయం ఏంటంటే శోధన పాపం అనుకుంటారు. అవునంటారా కాదంటారా? శోధన పాపం అనుకుంటారు. శోధన పాపం కాదు. శోధన పాపానికి ప్రేరేపణ. ఇట్స్ అ పుల్ టువర్డ్స్ దట్ విచ్ ఈజ్ ఈవిల్. మార్టిన్ లూథర్ భక్తుడు ఒక మాట అనేవాడు, మన నెత్తి మీద పక్షులు ఎగరకుండా మనం ఆపు చేయలేం, కానీ అవి వచ్చి మన నెత్తిన గూడు పెట్టకుండా ఆపు చేయగలం అనేవాడు. అవునంటారా కదంటారా? సో శోధనలు రాకుండా మనం ఆపు చేయలేం, కానీ అవి వచ్చి మనల్ని లోపరుచుకోకుండా, మనల్ని వశపరుచుకోకుండా మాత్రం మనము ఆపు చేయగలం. ఇంకొక మాట కూడా మార్టిన్ లూథరే అన్నాడు, మీ తలకాయ వెన్నతో తయారు చేయబడిందైతే మంట పక్కన కూర్చోవద్దు అంటాడు ఆయన. మీ తలకాయ, ఇఫ్ యువర్ హెడ్ ఈస్ మేడప్ ఆఫ్ బటర్ దెన్ డోంట్ స్టే నియర్ ద ఫైర్. ఎందుకు? మంట పక్కన సెగ తగిలితే కరిగిపోతుంది. సో కొన్నిసార్లు మన శోధనకు కారకులు ఎవరు? మనమే. సాతాను శోధిస్తాడని ఎప్పుడు వాడిని నిందించడానికి వీల్లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రతి మనిషి తన స్వకీయ దురాశల చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని. సో నీ లైఫ్ లో నీవు శోధనలకు దూరంగా ఉంటే, బీరు తాగేవాడు బార్ పక్కనే ఉంటే, హలో వింటున్నారా? బీరు తాగేవాడు బార్ పక్కనే ఉంటే లోపల బోర్ల పడతాడు. ఎందుకు? దాంట్లోనే వాడికి ఎప్పుడు సాంగత్యం. సో వాటికి దూరంగా ఉన్నప్పుడు నీవు శోధింపబడతావు. శోధింపబడినప్పుడు ఆ శోధనలో దేవుడు 2 సహాయాలు చేస్తాడు. ఒకటి, నీవు సహింపగలిగిన దానికన్నా ఎక్కువగా నిన్ను శోధనకు గురి కానివ్వడు. రెండవది, ఆ శోధనలోనే నీకు మార్గాన్ని తెరుస్తాడు. నీవు తప్పించుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నా లైఫ్ ని చాలా బలపరిచింది యోసేపు యొక్క ఆ యొక్క ఉదంతం. మీరు అక్కడ చదివితే యోసేపుకు వచ్చినటువంటి శోధన ఒక్కసారి రాలేదు, చాలా సార్లు వచ్చింది. ఆదికాండం 39వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. యోసేపుకు శోధన చాలా సార్లు వచ్చింది. యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇంటి వారికి దూరంగా ఉన్నాడు, అంతేకాదు నింద పొందినటువంటి వాడిగా ఉన్నాడు, ఒక పనివాడిగా ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. తన వాళ్ళ పలకరింపు లేదు, తన వాళ్ళ ప్రేమ లేదు, తన వాళ్ళ ఆప్యాయత లేదు. ఒక యవనస్తుడు అలాంటి పరిస్థితుల్లో ఉండి ఎప్పుడు చూసినా పని చేసుకుంటూ ఉండాల్సి వస్తే ఎలాంటి స్థితిని కలిగి ఉంటాడో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆదికాండం 39వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే, పొతీఫరు భార్య కన్ను యోసేపు మీద పడింది. ఆమెకు బిడ్డలు లేరు, కారణం మనకు తెలియదు, ఆమె ఎంత వయసో మనకు తెలియదు, కానీ ఆమె చెడ్డ స్త్రీ అని మాత్రం మనకు తెలుసు, జార స్త్రీ అని మాత్రం మనకు తెలుసు. ఆమె కన్ను పడి ప్రతిరోజు అతనితో మాట్లాడేదంట, నీవొచ్చి నాతో పాపం చేయి, నాతో పాపం చేయని. కానీ యోసేపు ఆమెతో ఉండడానికి కూడా ఇష్టపడలేదు. ఆమె నుండి ఒక రోజున ఆమె పట్టుకొని శయనించమన్నప్పుడు అతడు తన వస్త్రాలు ఆమె చేతుల్లో విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. కారణం ఏంటి? నేను అడిగాను, ప్రభువా యోసేపు ఆ శోధనను ఏ ప్రకారం జయించగలిగాడు నాకు చెప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది అలాంటి పరిస్థితుల్లో కనీసం ఒక్కసారి పిలవడం కాదు, ఒక స్త్రీ వచ్చి అట్లా చూపు చూస్తే మనోడు భక్తను పడుతున్నారు కింద. ఎస్ ఆర్ నో? అండ్ చాలా మంది పురుషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ స్త్రీ నన్ను పిలవట్లేదేంటి బాబు అని. అలాంటప్పుడు ఇతన్ని రోజు పిలిచి అతనికి అన్ని సమకూలంగా ఉన్నప్పుడు ఆ పాపం ఎందుకు చేయలేదంటే దేవుడు నాకు చూపించాడు అక్కడ. ఆదికాండం 39:2-3 వచనాలు, ఆదికాండం 39:2-3లో మొదట మనం చూస్తే, ఈ కాంటెక్స్ట్ కి చూస్తే, యెహోవా అతడికి తోడై ఉండెను అని బైబిల్లో ఉంటుంది.
యెహోవా అతనికి తోడై ఉండెను. నా యోసేపు ఒక మాట అంటాడు, ఆయన ఎదుట నేను ఈ దుష్కార్యమును ఏలాగు చేతును. అంటే యోసేపు లైఫ్ లో తన సొంత వారి ప్రెజెన్స్ లేకపోయినా గాడ్స్ ప్రెజెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండింది. దేవుడి సన్నిధి ఎంత బలంగా ఉందంటే, నిజంగా మీ పక్కన యేసుక్రీస్తు ప్రభు నిలబడి నడుస్తూ ఉంటే మీరు ఎట్లా ఉంటారు? మీ మాట తీరు మారిపోతుంది, మీ నడక తీరు మారిపోతుంది, మీరు కూర్చునే తీరు, నిలిచే తీరు, మీరు పనులు చేసే తీరు, మీరు పడుకునే విధానం అన్నీ మారిపోతాయి. అంతెందుకు, యేసు ప్రభు దాకా ఎందుకు పోదాం, నేనే వచ్చి ఒక్క వారం మీతో ఉంటా. మీ ఇంట్లో మీరు ఎట్లా ఉంటారు? మీ ఆఫీస్ నేను వస్తా, మీ బండి మీదే మీతో తిరుగుతా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. మీరు ఎంత శుద్ధపూసలు అయిపోతారంటే, ఎంత జాగ్రత్త వహిస్తారంటే ఎక్కడ లేని జాగ్రత్త వస్తుంది. బ్రదర్ ఉపేందర్ ఏదన్నా చెడ్డ మాట వింటాడేమో, బ్రదర్ ఉపేందర్ ఏదన్నా చెడ్డది నేను చేయడం చూస్తాడేమో, బ్రదర్ ఉపేందర్ ఉన్నన్ని రోజులు ఈ టీవీలో డైలీ సీరియల్ వద్దు, బ్రదర్ ఉపేందర్ ఉన్నంత వరకు ఎంటీవీ వద్దు, వి ఛానల్ వద్దు. ఆ టీవీనే 30 ఏళ్ళుగా మీరు వాడుంటారు, కానీ నేను ఉన్న రోజులు మూతపడి ఉంటుంది అది. అంటే ఒక మనిషి మీతో ఉన్నప్పుడు, ఆ మనిషి యొక్క తోడు మీతో ఉన్నప్పుడు మీలో అంత మార్పు వచ్చేస్తుంది. ఇక యోసేపుకు దేవుడి తోడు అంత బలంగా ఉన్నప్పుడు యోసేపు ఆ స్త్రీ గురించి కాదు, ఆ పాపం గురించి కాదు, తనకున్నటువంటి ఆ యవనేచ్ఛ గురించి కూడా ఆలోచించలేకపోయాడు. ఒకటి ఆలోచించాడు, ఆయన ఉన్నప్పుడు నేను ఆ పాపం ఎట్లా చేస్తాను, అందుకనే పారిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ మరలా నిందింపబడ్డాడు, జైల్లో పడ్డాడు. ఈసారి ఇంకా పెద్ద నిందపడింది. ఎందుకు? ఆమెను పాడు చేయబోయాడు అని. అక్కడ ఏ మనిషి అయినా ఉంటే దేవుడి మీద కూడా ఆ మనిషికి అక్కసు వచ్చేసేది. నేను నీ కోసం ఇంత పరిశుద్ధంగా ఉండి, నీ నామమును బట్టి నేను ఆ స్త్రీతో చక్కగా సుఖించి ఇంకా పైకి వెళ్ళిపోయి ఆస్తి అంతా లాగేసుకొని ఆ యజమాన్ని చంపి పారేసి నేనే పొతిఫర్ స్టేజ్లో ఉండేటువంటి అవకాశం నాకు దొరికినా, నీ కొరకు నేను అంత పరిశుద్ధంగా నీతిగా బతికితే నన్ను పైకి తీసుకుని వచ్చి పట్టం కట్టి కుర్చీ మీద కూర్చోపెట్టకుండా నన్ను నిందల పాలు చేసి ఈ చెరసాల్లో పడేసేవేంటి ప్రభువా అని ప్రార్థన మానేసి రోజంతా నసబెట్టుండేవారు చాలా మంది మనలాంటి వాళ్ళు అయితే. అవునంటారా కాదంటారా? అక్కడున్న అక్కసంతా వెళ్ళబుచ్చేవారు. కానీ అక్కడ కూడా మరలా మంచివానిగా పేరు పొందాడంట. చాలా షార్ట్ టైంలో మంచివానిగా పేరు పొందాడు. అంటే అవేవి మనసులో పెట్టుకోకుండా చక్కగా పనులు చేసుకుంటూ పోతున్నాడు. తన మీద నిందబడింది, తాను నేరస్తుడిగా నీచుడిగా ఎంచబడుతూ చెరసాల్లో ఉన్నాడు అనే విషయాలు ఏవి ఆయన్ని అఫెక్ట్ చేయకుండా కాచుకున్నాడు. ఎందుకు? అక్కడ కూడా మీరు 21, 23 వచనాలు మళ్ళా చదివితే ఆ చెరసాల్లో కూడా యెహోవా అతనికి తోడై ఉండెను, అతనికి తోడై ఉండెను. సో దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు, అది ఒక స్త్రీ నిన్ను పిలిచి పాపం చేయమని చెప్పిన శోధన కావచ్చు, లేకపోతే నీవు అపనిందుల పాలై, నీవు కష్టాల పాలై, నష్టాల పాలై, నీవు జరసాల్లో ఉన్నప్పుడు కావచ్చు, నీకు ఆయన తోడై ఉంటే ఆ శోధనకు నీవు గురి కావచ్చు, కానీ బలి కావు. దేవుడి యొక్క సన్నిధి నిన్ను కాపాడుతుంది. అంత గొప్పగా ఆయన ప్రతి శోధనలో మనకు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మరొకటి చివరిది ఏంటంటే ఫెయిత్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్. ఆయన మనల్ని కాపాడుతాడు. చాలా మంది నాతో అంటుంటారు, బ్రదర్ మాకు భద్రత దేవుడు ఇస్తాడా, మనల్ని కాపాడుతాడా అని. అలాంటి వారికే 2 మాటలు చెప్పనివ్వండి, ముగింపులోనికి మనం వెళ్దాం. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము అని తెలుగులో ఉంది, కింద మీరు చూస్తే దుష్టుని నుండి అని ఉంటుంది. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని దుష్టుని నుండి కాపాడుతాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సాతాను యొక్క కుట్రల నుండి, సాతాను యొక్క కుతంత్రముల నుండి, సాతాను యొక్క పథకముల నుండి, పన్నాగముల నుండి, సాతాను యొక్క దెబ్బల నుండి, దాడి నుండి దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు. మనకు తెలియదు మన ప్రమాదం ఎటువైపున పొంచి ఉందో, మనకు తెలియదు దెబ్బ ఎక్కడి నుండి వచ్చి మన మీద పడుతుందో. అలాంటి సమయాల్లో మనల్ని కాపాడడానికే దేవుడు ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. కునుకక నిద్రపోక కాపాడువాడంట. ఒక మిషనరీ జాయర్ అనే దేశంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఒక రోజున తన పిల్లవాడు ఫిలిప్ అనే కుమారుడు ఇంటికి వచ్చాడు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. ఆడుకుంటున్నప్పుడు ఈయన పెరట్లోనికి వచ్చి చూస్తే ఆ పిల్లవాడు ఆడుకుంటున్న స్థలాన్ని చూడగానే గట్టిగా కేకేసి పిలిచాడు, ఫిలిప్, వెంటనే నేల మీద పడు, నా వైపు దొర్లుకుంటూ రమ్మని. ఆ పిల్లవాడు ఎంత మంచివాడంటే తండ్రి మాటను కాదు లేదు అనకుండా టప్పని నేల మీద పడ్డాడు, దొర్లుకుంటూ వచ్చేసాడు. ఈయన పరిగెత్తుకుంటూ పోయి వాడిని ఎత్తుకొని వాడిని వెనక్కి తిప్పి ఆడు నిలబడినటువంటి చెట్టు వైపు చూపించాడు. ఆ పిల్లవాడు ఒక్క నిమిషం ఆలస్యం చేసిన ఆ చెట్టు కొమ్మన ఆనుకుని ఉన్నటువంటి పాము వాడి నుదుట కాటు వేసేసేది. వాడు తండ్రి మాట వినగానే ఇమ్మీడియట్ గా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపించాడు, పడ్డాడు, దొర్లాడు కనుక దాని కాటు బారిన పడలేదు. మన దేవుడికి తెలుసు సాతాను ఎక్కడ, ఆ యొక్క అపవాది ఘట సర్పం ఎక్కడ పొంచి ఉందో తెలుసు. వాడు గర్జించు సింహములాగా ఎవరిని
మెంగునా అని తిరుగుతున్నాడంట. వాడి బారిన మనం పడకుండా ఆయన మాత్రమే కాపాడగలడు. నాకు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతుంటారు, బ్రదర్ మేము సాతాను చేత శోధింపబడుతున్నాం, మా ప్రార్థన చేద్దామంటే ఒక ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేద్దామని మోకరు వెళ్తే నా వెనకాల ఎవడో తిరుగుతున్నాడు బ్రదర్. సో ఈయన ప్రార్థన చేద్దామని మోకరు వెళ్తే వెనకాల తిరుగుతున్నాడు, ఈయనేమి ప్రార్థన చేయకుండా ఈయన వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఎవడున్నాడా అని. ఇంక ఈయన టైం అంతా అట్లాగే పోతుంది, వాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఒక ఆమె అంటది, బ్రదర్ నేను ప్రార్థన చేద్దామని అట్లా కళ్ళు మూసుకోగానే సాతాను నా మైండ్ అంతా ఏదో నింపేస్తున్నాడు, దాడి 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 జరిగిపోతుంది. లేకపోతే ఒకళ్ళు అంటారు నేను పడుకొని నిద్రపోదామని కానీ నా మీద ఏదో బరువు పడుతుందా. అఫ్కోర్స్ అప్పుడప్పుడు సాతాను దాడులు ఆ ప్రకారం జరగచ్చు. నేను హాంకాంగ్లో ఉన్నప్పుడు నాకు కూడా మా యజమాని చైనీస్ ఆయనకు సువార్త చెప్పిన రాత్రే నాకు దాడి జరిగింది. ఎందుకంటే వాళ్ళు డ్రాగన్ని వర్షిప్ చేస్తారు, వాళ్ళ పితరులను ఆరాధిస్తారు. కొన్నిసార్లు మనం డైరెక్ట్గా సాతాను కబంధ హస్తాల్లో ఉన్న వారిని బయటికి లాగే పని చేసినప్పుడు అలాంటివి జరగచ్చు. కానీ ఇక ఎంతసేపు సాతాను నా వెంటే ఉన్నాడు, అడిగి ఇంకో పని లేనట్టు, లోకంలో నువ్వు ఒక్కడివే ఉన్నట్టు, నా వెంటే ఉన్నాడు, నన్నే తింటున్నాడు, నన్నే శోధిస్తున్నాడు అని అనుకోవడం కూడా అబ్సెషన్ అంటారు దాన్ని. అబ్సెషన్ అంటే సాతానుతో అబ్సెషన్ నింపబడి ఉన్నాం. అలా మనం ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్లో దేవుడు అంటున్నాడు, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను దుష్టుని నుండి కాపాడుతాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, దుష్టుని బారిన పాడకూడదు అంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన చెప్పే మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకోవడం మొదలు పెడితే ఏ దుష్టుత్వం నుండి కూడా నిన్ను కాపాడడానికి దేవుడు వెనకాడు. దుష్టుని బారిన నీవు పడకుండా నిత్యము ఆయన నిన్ను కాపాడుతాడు. ఫరో చేత హాని పొందకుండా మోషే బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. హామాను చేతుల్లో వాడి యొక్క పథకం ప్రకారం ఇశ్రాయేలు దేశం నాశనం అవ్వకుండా దేవుడు హామాను చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను ఎస్తేరు ద్వారా కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు హేరోదు చేత చంపబడకుండా కరెక్ట్ టైంలో దేవుడు వారిని ఐగుప్తుకు పంపించి కాపాడాడు. పౌలును అనేక శత్రువుల ముందు దేవుడు నిలబెట్టి సువార్త చెప్పించాడు. వారు ఎప్పుడు ఆయన మీద పడి ఆయన్ని కబలించేద్దామన్నా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. సో దేవుడు దుష్టు నుండి దుష్టత్వం నుండి నిన్ను కాపాడుతాడు. సో నీవు భయపడొద్దు, నాకు ఏ హాని ఎక్కడి నుండి తలుగుతుంది అని భయపడొద్దు. నాకు ఎవడు చేతబడి చేస్తున్నాడు, నా మీద ఎవడు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, నా వెనకాల ఎవడు కోడిని కోసాడు, నా ముందు నడిచేటప్పుడు ఎవడు నిమ్మకాయలు పెట్టాడు. చాలా మంది మన క్రైస్తవులు కూడా బయటికి రాగానే పిల్లి అడ్డం పోగానే అమ్మో ఈరోజు ప్రయాణం చెయ్యను. బైబిల్లో ఉందా ఎక్కడన్నా పిల్లి అడ్డం వస్తే ప్రయాణం చేయొద్దని? సో క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఇంకా మూఢాచారాలు చాలా మందికి పోలేదు కదా. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి ఇబ్బందికి గురవుతాం. దేవుడు నిన్ను ప్రతి దుష్టత్వం నుండి కాపాడటకు నమ్మదగిన వాడు. చివరిది ఏంటంటే హీఈస్ ఫెయిత్ఫుల్ టు కీప్ యూ టిల్ ది ఎండ్. నిన్ను కడవరకు తన కొరకు స్థిరముగా నిలబెట్టుటలో దేవుడు నమ్మదగిన వాడని 1 కొరింథీ 1:8-9 వచనాల్లో రాయబడింది. ఆ వచనాన్ని మనం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కొరింథీలకు రాశాడు ఈ మాట. కొరింథు సంఘములో ఎన్ని సమస్యలు ఉన్నాయో బైబిల్ చదివే వారికి తెలుసు. వారిలో మరి క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలు లాంటి వారు ఉన్నారు, ఎదుగుదల లేని వారు ఉన్నారు, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారితో పౌలు భక్తుడు రాసినప్పుడు అంటున్నాడు, యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన బలహీనతలు, మనకున్నటువంటి లోటుపాట్లు, మనకున్నటువంటి బుద్ధిహీనతలు అన్నీ మనకు తెలుసు. అయినా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము వాటన్నిటితో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, వాటన్నిటితో ప్రభు మీద ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని కడ వరకు స్థిరపరిచి మనల్ని యేసుక్రీస్తు దినమందు నిరపరాధులుగా నిలబెడతాడు. యూదా పత్రిక 24లో ఈ మాట ఉంది, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమెన్. సో దేవుడు ఆ ప్రకారం మనల్ని
కాచి కాపాడుతాడు మీరు తొట్టిల్లకుండా నిలబడ్డానికి. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు దేవుని యందు నిజమైన విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే అప్పుడప్పుడు నీవు తప్పులు చేసినా, పాపాలు చేసినా, దారి తప్పినా, నీలో ఎలాంటి లోపము ఉన్నప్పటికీ నీవు వెనక్కి దేవుడి వైపుకు మళ్ళుతూ ఉంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నీలో పరిశుద్ధపరిచే క్రియను జరిగిస్తాడు. ఆ యేసుక్రీస్తు దినమందు ఆయన సింహాసనం ముందు నీవు నిలబడాల్సి వచ్చినప్పుడు దేవుడు నిన్ను నిరపరాధిగా నిలబెడతాడు. ఆ సమయంలో నీవు ఆ ప్రభు యొక్క ఉగ్రమైన స్వరాన్ని వినవు. ఆయన యొక్క నిమ్మలమైన స్వరముతో బలా, నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని వినిపించేటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. అది చేయాలంటే నీవు దేవుడు నమ్మదగిన వాడు అని జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవాలి. ఆ స్థితిలో మనలో ఏ ఒక్కరున్నా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంత నమ్మదగిన వాడు మన దేవుడు అని బైబిల్ మనకు బోధిస్తుంది. ఇక పెద్దావిడితో ఒక యవనస్తుడు యూనివర్సిటీ చదవడానికి వచ్చి ఉంటున్నాడు. ఈమె రోజు ఖచ్చితంగా బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని నలుగురికైనా సువార్త చెప్పేది. ఆ అబ్బాయికి విశ్వాసం లేదు. ఆమెను చూసి చూసి బాగా ప్రభావితుడై ఒక రోజున ఆమె దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఆంటీ, మీరు ఎప్పుడు చెప్తుంటారు చూడండి, హెబ్రీ 13లో ఒక మాట, దేవుడు అన్నాడు నిన్ను ఏ మాత్రమును విడవను ఎన్నడును ఎడబాయను. నేను పోయి మా కాలేజీ ప్రొఫెసర్ని అడిగి దాని యొక్క గ్రీకులో ఆ పదాన్ని, ఆ యొక్క వచనాన్ని నేను చూస్తే నాకు ఒక ఆశ్చర్యం కలిగిందా అంటే, మీకు బహుశా తెలియదేమో చెప్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏంటి అంటే, ఆ గ్రీక్ సెంటెన్స్లో 5 నెగటివ్స్ ఉన్నాయి ఆంటీ అన్నాడు. మీరు ఆమె ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంది. సో ఐ విల్ నెవర్ లీవ్ ది, నెవర్ అనే పదం ఇంగ్లీష్లో ఒకేసారి ఉంటుంది, కానీ గ్రీకులో 5 సార్లు ఉందంటే దేవుడు మీతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఐ విల్ నెవర్ 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 లీవ్ ది అంటున్నాడు. అంటే మీ దేవుడు మిమ్మల్ని ఎన్నడు 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 విడవడంట అన్నాడు. ఆ మందంట, నీకు బహుశా 5 సార్లు వినడం అవసరం ఏమో రా బాబు, నాకు ఒక్కసారి ఆయన చెప్తే చాలు అందంట. ఒక్కసారి నేను ఎన్నడూ విడవనని ఆయన చెప్తే నాకు చాలు, నేను నిశ్చింతగా ఉన్నాను. నువ్వు తెలుసుకో, నువ్వు కూడా ప్రభు దగ్గరికి రా అని చెప్పింది. సో ఈ ఉదయాన ఆ తలంపు మనము మన జీవితంలో, మన ఆలోచనలో మార్పును తీసుకుని వచ్చి, మన దేవుడు నమ్మదగిన వాడు కనుక అన్ని విషయాల్లో మనం ఆయన మీద ఆధారపడి ఆయనతో మనం వర్ధిల్లునట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో కార్యం చేయునుగాక. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.